ఏప్రిల్ 22 దేవుని వాక్య ధ్యానం. స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క మహాకృపలో మరొక నూతన దినము చూచే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన జీవితంలో అనేక పర్యాయములు, అనేక రకాలుగా మనము ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. చాలా పర్యాయములు స్వస్థత కొరకు ప్రార్థించే వారంగా మనం ఉంటూ ఉంటాం. మనకు వచ్చిన ఆయా సమస్యలు, ఇబ్బందులు, వాటన్నిటినీ పొందుకోవడానికి, వాటి నుండి అధిగమించి మంచి జీవితం మనం కలిగి జీవించటానికి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటాం. శారీరక స్వస్థత పొందటానికి ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూ ఉంటాడు. అయితే ప్రభు అంటున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన మనకు స్వస్థతను అనుగ్రహించే దేవుడు. ఈరోజు నువ్వు ఏ అనారోగ్యం గురించి అయితే బాధపడుతున్నావో, అనారోగ్యం ఉంది అని దిగులు చెందుతున్నావో, ఆ అనారోగ్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన నీకిచ్చే ఉన్నతమైన స్వస్థత. ఆయన అంటున్న మాట, స్వస్థపరచు యెహోవాను నేనే. నిజమే, మనలను స్వస్థత పరిచేవాడు ఆయనే. ఆయనే మనలను నడిపించేవాడు. ఆయనే మనకు సమస్తాన్ని అనుగ్రహించేవాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ముందుకు వెళ్తూ ఉండగా, ఆయనలో మనము స్థిరపరచబడిన వారంగా ఉండాలి. స్వస్థ పొందుకున్న తర్వాత ప్రభు యొద్దకొచ్చి కృతజ్ఞతను చెల్లించేవారు ఎందరు? ఈ రోజున ప్రభు నీకు, నీ కుటుంబానికి స్వస్థత ఇస్తూ ఉండగా, మరి తిరిగి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తే, కృతజ్ఞతా భావము కలిగి జీవిస్తున్నావా? అలా ఉంటే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదము స్వస్థత ద్వారా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. ప్రత్యేకంగా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నేడు ప్రయాణాలన్నిటిలో జయము దయచేయండి, క్షేమం దయచేయండి. తలపెట్టిన పనులు తండ్రి విజయం పొందుకున్నట్లు సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.